ఒక మదర్‌గా, హోమ్ మేకర్‌గా మనందరికీ పక్కన వాళ్ళని బాగా చూసుకోవడం తెలుసు. నీకేం కావాలి? ఇది ఇవ్వనా? ఇది చేసి పెట్టనా? అని అడుగుతాం. కానీ అలాంటి క్వెషన్స్ మనకి మనం వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకేం కావాలి? నన్ను నేను ఎలా బాగా చూసుకోవాలి అని. అండ్ అదే సెల్ఫ్ కేర్. బట్ యాజ్ ఎ హోమ్ మేకర్, మదర్, వర్కింగ్ ఉమెన్ సెల్ఫ్ కేర్ అంటే సింపుల్‌గా టైం లేదు అని పక్కన పెట్టేస్తాం. లేదా సెల్ఫ్ కేర్‌ని ఏదో పెద్ద విషయంలా అప్పుడప్పుడు చేసేదిలా చూస్తాం. కానీ సెల్ఫ్ కేర్ అనేది మన ప్రతి రోజులో ఉంటుంది. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో ఉంటుంది. ఈ వీడియోలో నా సింపుల్ ఈవినింగ్ వ్లాగ్ చూస్తూ మన డే టు డే లైఫ్లో ఎన్ని రకాలుగా సెల్ఫ్ కేర్ని పాటించవచ్చు అనేది మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ప్లెజెంట్గా ఉంటుంది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఈ బోర్డు నా కిచెన్లో చిన్న చిన్న ఆనందాలు అంటాం కదా, అలాంటిది. ఒక చిన్న బోర్డు, ఒక థాట్ఫుల్ మెసేజ్. దీన్ని నేను ప్రతిరోజు చూస్తాను. వంట మధ్యలో, గిన్నెలు సర్దేటప్పుడు, ఆనియన్స్ తీసుకునేటప్పుడు. అలా చూసినప్పుడు ఒక చిన్న స్మైల్, ఒక చిన్న స్పార్క్, ఒక చిన్న రిమైండర్లా ఉంటుంది. ఒకసారి మన లైఫ్ చాలా రొటీన్ అయిపోతూ ఉంటుంది. అవే గిన్నెలు, అవే వంటలు, అవే పనులు, అవే రెస్పాన్సిబిలిటీస్. అండ్ సెల్ఫ్ కేర్ అంటే ఈ రొటీన్ మధ్యలో ఒక చిన్న స్పార్క్ క్రియేట్ చేసుకోవడం. ఓల్డ్ కోట్ ఎరేస్ చేస్తున్నాను ఇప్పుడు. మన బ్రెయిన్కి కొత్తవి కావాలి కదా ఎప్పుడు. సో కొత్త కోట్ లేదా మెసేజ్ రాయడం అంటే నా బ్రెయిన్కి ఒక ఫ్రెష్ ఇన్పుట్ ఇవ్వడం లాంటిది. ప్రతిరోజు మనం అవే పనులు, అవే ఆలోచనలు, వర్రీస్. కానీ కొత్త మెసేజ్ లేదా కోట్ నా మైండ్కి ఒక జెంటిల్ రిమైండర్ లాంటిది. రొటీన్ మారకపోయినా నా అప్రోచ్ మాత్రం ఫ్రెష్గా ఉండొచ్చు అని. ఈ కొన్ని నిమిషాలు నేను ఎవరికి ఏమీ చేయట్లేదు. నా కోసం ఒక చిన్న హ్యాపీనెస్ క్రియేట్ చేస్తున్నాను. సెల్ఫ్ కేర్ ఈజ్ క్రియేటింగ్ స్మాల్ జాయ్స్ ఇంటెన్షనల్లీ. లైఫ్ పర్ఫెక్ట్ కాకపోయినా కొన్ని మూమెంట్స్ని మనం బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. దీని మీద ఏం కోట్ రాశాను అనేది మీకు తర్వాత చూపిస్తాను. సో వాట్స్ హ్యాపెనింగ్ టుడే అంటే ఈరోజు థర్స్డే. ఆర్యకి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. తనకి హాఫ్ డేస్ 12:30 కల్లా వచ్చేస్తున్నాడు. ఈరోజు ప్రిపరేషన్ డే, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. అండ్ 4కి టైక్వాండో క్లాస్కి తీసుకెళ్ళాలి. అండ్ ఆర్యాని క్లాస్లో డ్రాప్ చేసి కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రేపటి పూజకి ఫ్లవర్స్ తెచ్చుకోవాలి. అవన్నీ ఆలోచించుకుంటూ గిన్నెలు సర్దుతున్నాను. ఈ మధ్య ఆర్యకి చెస్ పిచ్ పట్టింది. యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాడు. ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా, క్లాసెస్ జాయిన్ అవ్వు అంటే వద్దంటాడు. కొన్నిసార్లు తనంతే, ఒకటి నచ్చితే వాడికి వాడే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ డీప్గా వెళ్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి చెస్ మీద ఉన్నాడనమాట. రేపు యాక్చువల్గా మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, కానీ తను మ్యాథ్స్ బాగానే చేస్తాడు ఆల్రెడీ. అండ్ చాలా రోజుల నుంచి స్కూల్లో చాలా వర్క్షీట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు కూడా ప్రిపరేషన్ డేనే. స్కూల్లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ప్రాక్టీసే చేశాడు. సో ఇంకేదో జస్ట్ చదవాలి కదా అని అనవసరంగా ఫోర్స్ చేయడం ఎందుకులే అని, కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుందిలే అని కాసేపు అలా వదిలేశాను. అండ్ ఇప్పుడు ఆర్యాని టైక్వాండో క్లాస్కి తీసుకెళ్ళాలి. ఇందాక చెప్పినట్టు సూపర్ మార్కెట్ వెళ్ళి వెజ్జీస్, ఫ్రూట్స్ తీసుకోవాలి. కొంచెం వాకింగ్ కూడా చేస్తాను అది అయిపోయిన తర్వాత. సో ఆర్యాని తీసుకుని తిరిగి వచ్చేసరికి ఒక 1 అవర్ పైనే పడుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు అంత ఆకలి లేదు. పర్లేదు, ఇంటికి వచ్చాక తినొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్తో తెలుసు, ఇప్పుడు తినకపోతే ఇంటికి వచ్చేసరికి నేను కంప్లీట్గా అలసిపోతాను. అప్పుడు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది, ఓపిక తగ్గిపోతుంది, ఎనర్జీ జీరో అవుతుంది. అందుకే కాన్షియస్గా ఆలోచించి ఒక ప్రోటీన్ బార్ తిందామని డిసైడ్ అయ్యాను. ఈరోజు లంచ్లో ప్రోటీన్ కొంచెం తక్కువే తిన్నాను కాబట్టి ఇది బాడీకి అవసరం కూడా. అండ్ ఇదంతా చిన్న డెసిషన్లా అనిపించవచ్చు, కానీ ఇదే సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ అంటే బర్న్అవుట్ అయ్యాక రెస్ట్ తీసుకోవడం కాదు, అలసిపోయాక కంప్లైంట్ చేయడం కాదు, అలసిపోయే ముందే ఫ్యూయల్ ఇవ్వడం. కొన్నిసార్లు మన పక్కన ఎవరు ఉండకపోవచ్చు, లేదా ఉన్నా బిజీగా ఉండొచ్చు. ఏమైనా తిన్నావా, కొంచెం రెస్ట్ తీసుకో, వాటర్ తాగు అని చెప్పడానికి. కాబట్టి మనకి మనమే రిమైండ్ చేసుకోవాలి. సెల్ఫ్ కేర్ అంటే మన అవసరాలను సీరియస్గా తీసుకోవడం. ఎవరైనా మన కోసం ఆలోచిస్తారు అని వెయిట్ చేయకపోవడం, తర్వాత చూద్దాంలే అని పోస్ట్పోన్ చేయకపోవడం. ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్, మన ఎనర్జీ, మన రెస్పాన్సిబిలిటీ. సెల్ఫ్ కేర్ అంటే స్మార్ట్ ప్లానింగ్. నాకు ఇప్పుడు ఏం కావాలి అని అడగడం. మన అలసిపోయే ముందే మనకి కావాల్సిన ఆహారం, రెస్ట్, కేర్ ఇవ్వడం. కొన్ని పూలు, పండ్లు, కూరగాయలు తీసుకొని కాసేపు నేచర్లో వాకింగ్, సోషల్ కనెక్షన్తో రీఛార్జ్ అయ్యి ఆర్యా క్లాస్ ఫినిష్ అవడంతో ఇంటికి వచ్చేసాం. నా హెయిర్ గురించి చిన్న స్టోరీ చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి హెయిర్ వాల్యూమ్ కొంచెం తక్కువే, కానీ హెయిర్ చాలా హెల్తీగా ఉండేది. ఇప్పటికంటే ఎక్కువ వాల్యూమ్ ఉండేది. కోవిడ్ వచ్చినప్పుడు హెయిర్ లాస్ ట్రిగ్గర్ అయింది.
అప్పుడప్పుడు బానే ఉన్నట్టుంటుంది. అప్పుడప్పుడు చాలా హెయిర్ లాస్ అయినట్టు అనిపిస్తుంది. మొత్తానికి హెయిర్ థిన్నింగ్ అయితే అయింది. ఇలా చూస్తూ ఉండడం కాదు, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని బేర్ ఎనాటమీ అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సీరమ్ ఫర్ హెయిర్ ఫాల్ ట్రై చేశాను. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది బేసికల్లీ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. నేచురల్ హెయిర్ గ్రోత్ సైకిల్‌ని యాక్టివేట్ చేస్తుంది. థిన్ అండ్ వీక్ హెయిర్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. హెయిర్ బ్రేకేజ్‌ని తగ్గిస్తుంది. ఓవరాల్ హెయిర్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇదేదో ఆయిల్ పెట్టినట్టు కాకుండా లైట్ వెయిట్, నాన్ గ్రీజీగా ఉంటుంది. ఇందులో రెడెన్సిల్, అనాగెయిన్, బయాకపిల్, కపిలా లాంగా, రోజ్‌మెరీ, రైస్ ఎక్స్ట్రాక్ట్, బయోటిన్ లాంటి నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉండడం నాకు బాగా నచ్చింది. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇంకా సల్ఫేట్, పారాబెన్, ఆల్కహాల్ లాంటి హార్మ్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ ఇందులో లేవు. సేఫ్ ఫర్ డైలీ యూజ్. అయితే దీన్ని మనం కన్సిస్టెంట్‌గా యూజ్ చేయాలి. అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. నేను 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. 4 వీక్స్‌లో మంచి డిఫరెన్స్ కనిపించింది. ఇక్కడ బేబీ హెయిర్‌ని మీరు చూడొచ్చు. రూట్స్, థిన్నింగ్ ఏరియాస్‌లో దీన్ని అప్లై చేసుకోవాలి. జెంటిల్‌గా మసాజ్ చేసుకోవాలి. నేనైతే ఇలా ఈవినింగ్ టైమ్‌లో అప్లై చేస్తాను. ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ చాలా థిన్ అయిపోతుంది. చాలా మందిని చూస్తున్నాను. ట్రిగ్గర్ ఏదైనా కొంత హెయిర్ లాస్ అయినా గానీ, ముందు ముందు హెయిర్‌ని కాపాడుకోవాలి అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్‌తో పాటు ఈ సీరమ్ ట్రై చేసి చూడండి. ఒక డ్యామేజ్‌ని ప్రివెంట్ చేయడం అండ్ కొన్నిసార్లు మన కోసం రైట్ టైమ్‌లో రైట్ యాక్షన్ తీసుకోవడం కూడా సెల్ఫ్ కేరే. యూజువల్‌గా క్లాస్ అయ్యాక షుగర్ కేన్ జ్యూస్ తాగుతాము. ఎప్పుడైనా అటు వెళ్ళకపోయినా, అవైలబుల్‌గా లేకపోయినా ఇంటికి రాంగానే వార్మ్ వాటర్‌తో లెమన్ హనీ ఇస్తాను ఆర్యాకి. టైక్వాండో కొంచెం హై ఇంటెన్సిటీ స్పోర్ట్ కాబట్టి మంచిగా హైడ్రేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు ఒక సింపుల్ స్నాక్ చేస్తున్నాను. మేము ఈ వీక్ నాన్ వెజ్ తినట్లేదనమాట. సో మా హస్బెండ్ ఏమో ప్రోటీన్ ఎక్కువ వచ్చేలాగా ఏదైనా చేయమన్నారు. ఇంట్లో కొంచెం టోఫు ఉంది. ఇంకా హై ప్రోటీన్ లో ఫ్యాట్ పన్నీర్ అని ఈ మధ్య వస్తున్నాయన్నమాట. ఇది మిల్క్‌తో చేసిన పన్నీరే. పన్నీర్ టేస్టే ఉంటుంది. కానీ ప్రోటీన్ ఎక్కువ, ఫ్యాట్ తక్కువ ఉంటుందన్నమాట. సో అది సగం, ఇది సగం వేసి ఈ 2 మిక్స్ చేసి చేస్తున్నాను. ఒక బౌల్‌లో కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాంబార్ పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంతకుముందు తీసుకున్న టోఫు అండ్ పన్నీర్‌ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు కలుపుకున్న ఆ మసాలాని ఈ ముక్కలకి పట్టించాలి. కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే కలవడం ఈజీ అవుతుంది. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఒక 7 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి. ఇవి పూర్తిగా ఉడికిపోవు, కానీ కొంచెం సాఫ్ట్ అవుతాయి. దీంట్లో కొంచెం సోయా సాస్ వేస్తున్నాను. కొంచెం మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే. ప్రోటీన్ రిచ్ స్నాక్ రెడీ. సెల్ఫ్ కేర్ అంటే రిలాక్స్ అవ్వడం మాత్రమే కాదు, మన కెపాసిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం. మనం టయర్డ్గా ఉంటే చిన్న విషయం కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతాము, ఓపిక తగ్గిపోతుంది, టోన్ మారిపోతుంది. మన ఫ్యామిలీకి మనం ఇవ్వాల్సినవి ప్రాపర్గా ఇవ్వలేము, సిచ్యుయేషన్స్ని కామ్గా హ్యాండిల్ చేయలేము. సెల్ఫ్ కేర్ మనకి ఇతరుల్ని బాగా చూసుకునే కెపాసిటీని, ఓపికని ఇస్తుంది. మన కప్పు ఖాళీగా ఉంటే మిగతా వాళ్ళకి ఏమి ఇవ్వగలం? మనం బ్యాలెన్స్డ్గా ఉంటే మన ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనం స్ట్రాంగ్గా ఉంటే మన ప్రెజెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సెల్ఫ్ కేర్ అంటే ఎక్స్ట్రా చేయడం కాదు, ఇట్ ఈస్ వాట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ పాసిబుల్. మన ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం మన ఫ్యామిలీకి చేసే బిగ్గెస్ట్ సర్వీస్. సెల్ఫ్ కేర్ గివ్స్ us ద కెపాసిటీ టు టేక్ కేర్ ఆఫ్ అదర్స్. బెడ్రూమ్లో ఫ్రెష్గా బెడ్షీట్ వేసి మస్కిటో నెట్ పెడుతున్నాను. మనం మస్కిటో నెట్ ఎందుకు వేస్తాం? మస్కిటోస్ లోపలికి రాకుండా ఉండడానికి, మనం పడుకున్నప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి. ఎగ్జాక్ట్లీ అలానే మన లైఫ్లో కూడా కొన్ని మస్కిటోస్ ఉంటాయి. చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్, అన్నెసరీ కమిట్మెంట్స్, మన కెపాసిటీకి మించిన రెస్పాన్సిబిలిటీస్, మనకి ఇష్టం లేకుండా యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్స్, టైం వేస్ట్ చేసే స్క్రీన్ టైమ్, మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులు, ఇవన్నీ మన మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మస్కిటో నెట్ ఎలా ప్రొటెక్షన్ ఇస్తుందో, హద్దులు పెట్టుకోవడం అది కూడా అలానే ప్రొటెక్షన్ ఇస్తుంది. సరే అని చెప్పడం ఈజీ, పర్లేదు అని అడ్జస్ట్ అవ్వడం ఈజీ, కానీ కొన్నిసార్లు నో చెప్పాలి. నో చెప్పడం రూడ్ కాదు, నో చెప్పడం డిస్రెస్పెక్ట్ కాదు. నా ఎనర్జీకి లిమిట్ ఉంది, నా టైంకి వాల్యూ ఉంది, నా ప్రశాంతత ముఖ్యం అని అర్థం చేసుకోవడం. మస్కిటో నెట్ వేస్తే మనకొచ్చే నిద్ర ఆగిపోదు, మనకొచ్చే ఫ్యాన్ గాలే ఆగిపోదు, కానీ అనవసరమైన డిస్టర్బెన్స్ మాత్రం ఆగిపోతుంది. అలానే హద్దులు పెట్టుకోవడం కూడా మనం ప్రపంచం నుంచి దూరం అవ్వడం కాదు, మన ప్రశాంతతని కాపాడుకోవడం.
మన ప్రశాంతతని మనం కాపాడుకున్నప్పుడే మనం లైఫ్ని ఆస్వాదించగలం, ఎదగగలం. సేయింగ్ నో ఈజ్ సెల్ఫ్ కేర్. నెక్స్ట్ నా డిన్నర్ టైం. ఈవినింగ్ ప్రోటీన్ బేస్డ్ స్నాక్ తర్వాత ఇది నా డిన్నర్. వీలైనన్ని డేస్ ఇలా న్యాచురల్ ఫుడ్తో డేని ఎండ్ చేస్తున్నాను. ఒక్కోసారి ఈవినింగ్ స్నాక్స్ తీసుకోకుండా ఒకేసారి డిన్నర్ లాగా నార్మల్ కుక్డ్ ఫుడ్ తీసుకుంటాను. సో ఇలాగే తినాలి అని ఫిక్స్డ్గా ఏం ఫాలో అవ్వట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలా న్యాచురల్ ఫుడ్ తీసుకునేలాగా ట్రై చేస్తున్నాను. ఆర్యాకి స్నాక్స్ చేస్తే స్నాక్స్ పెడతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఒక బనానా తీసుకుంటాడు. 7:30 లోపు డిన్నర్ అయితే పెట్టేస్తాను. మదర్స్గా, హోమ్ మేకర్స్గా మనకు ఒక స్వీట్ ఫీలింగ్ ఉంటుంది కదా, పిల్లలు మన మీద డిపెండ్ అయ్యి అమ్మ అమ్మ అని పిలవడం, వాళ్ళకి మన అవసరం ఉంది అని అనిపించడం ఒక స్వీట్ హ్యాపీనెస్ అవ్వచ్చు. కానీ కొన్నిసార్లు మనం కూడా ఆలోచించాలి, అందరూ మన మీద డిపెండ్ అవ్వడం మన స్ట్రెంగ్త్ కాదు, కొంచెం కొంచెం వాళ్ళని ఇండిపెండెంట్గా తయారు చేయడం మన విజ్డమ్. సెల్ఫ్ కేర్ అంటే అన్నీ మనమే చూసుకోవడం కాదు, అన్నీ మనమే హ్యాండిల్ చేయాలి అని అనుకోవడం కాదు, కొన్ని రెస్పాన్సిబిలిటీని రిలీజ్ చేయడం కూడా సెల్ఫ్ కేరే. పిల్లలు ఎదుగుతూ ఉంటారు, మన రోల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం అన్నీ చేసి పెట్టడం నుంచి వాళ్ళు చేసుకోగలరు అని నమ్మడం వరకు. మనం వాళ్ళని కొంచెం కొంచెం ఇండిపెండెంట్గా చేసే కొద్దీ మనకి కొంచెం స్పేస్ దొరుకుతుంది, టైం దొరుకుతుంది, కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది. దిగులు, గిల్టీ ఫీలింగ్ లేకుండా కొన్నిసార్లు మనం వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా వెళ్ళగలుగుతాము. వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వట్లేదు అంటే మన ఇంపార్టెన్స్ తగ్గుతుంది అని కాదు, వాళ్ళు మనం ఇద్దరం స్ట్రాంగ్ అవుతున్నట్టు. సెల్ఫ్ కేర్ అంటే మన ప్రెజెన్స్ని పర్మనెంట్ సపోర్ట్ లాగా కాకుండా స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా మార్చడం. అప్పుడే మన లైఫ్లో కొంచెం లైట్నెస్, కొంచెం ఫ్యూచర్కి స్పేస్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 2 డేస్కి రాగి దోశలకి నానబెట్టాను. సో ఇప్పుడు అవి మిక్సీ వేస్తున్నాను. ఇంకా గ్రౌండ్ నట్స్ కూడా ఫ్రై చేసి పెట్టాను. రేపు నైట్ నేను ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట, జస్ట్ ఫర్ 1 డే. సో కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టాను. పాలు పొంగుతున్నప్పుడు మనం చూసుకోకపోతే, మంట తగ్గించకపోతే, అవి లోపలికి వెళ్ళేలాగా ఊదకపోతే పాలు పొంగిపోతాయి. ఎగ్జాక్ట్లీ అలానే మన ఎమోషన్స్ కూడా. కొన్ని సిచ్యుయేషన్స్లో కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, మనం గమనించుకోకపోతే అవి ఓవర్ఫ్లో అయిపోతాయి. అప్పుడు రియాక్షన్స్ కంట్రోల్లో ఉండవు, అనవసరమైన మాటలు అనేస్తాము, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము, తర్వాత రిగ్రెట్ అవుతాం. ఇక్కడ నేను ఏం చేశాను, స్టవ్ కొంచెం తగ్గించాను, ఊదాను, పాలు మళ్ళీ కామ్ అయ్యాయి. అదే ఎమోషనల్ రెగ్యులేషన్. ఎమోషన్స్ రావడం తప్పు కాదు, కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ న్యాచురల్. కానీ అవి పైకి వస్తున్నప్పుడు మనం కొంచెం పాజ్ ఇవ్వడం సెల్ఫ్ కేర్. వాయిస్ రేస్ చేయడానికి బదులుగా కొంచెం సైలెంట్ అవ్వడం, ఇమీడియట్ రియాక్షన్ ఇవ్వడానికి బదులుగా కొంచెం డీప్ బ్రీత్ తీసుకోవడం, సిచ్యుయేషన్ నుంచి కొంచెం దూరం అవ్వడం. సెల్ఫ్ కేర్ అంటే ఎమోషన్స్ని సప్రెస్ చేయడం కాదు, అవి ఓవర్ఫ్లో అవ్వకుండా చూసుకోవడం. మన స్టవ్ ఫ్లేమ్ని మనమే కంట్రోల్ చేయాలి. లేదు అంటే పాలు వేస్ట్ అవుతాయి, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కొంచెం పాజ్, కొంచెం అవేర్నెస్, కొంచెం కంట్రోల్, ఇవే మన రిలేషన్షిప్స్ని, మన ప్రశాంతతని ప్రొటెక్ట్ చేస్తాయి. మా హస్బెండ్ అండ్ ఆర్య చెస్ ఆడుతున్నారు. నాకు చెస్ అంత రాదని చెప్పాను ఆర్యాకి, అందుకే నన్ను ఎక్కువ ఆడమని. మా హస్బెండ్ మాత్రం బాగా బుక్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటుంటే నాకు మంచి అవకాశం, ఒక చిన్న బ్రేక్ అండ్ చిన్న స్పేస్ తీసుకోవడానికి. సో నేను వేరే రూమ్కి వచ్చేసాను. చిన్న బ్రేక్ అనేది ఇండిపెండెన్స్ కోసం కాదు, దూరం అవ్వడం కోసం కాదు, కొన్ని నిమిషాలు నా కోసం. మదర్స్గా మనం కంటిన్యూస్గా వాళ్ళతో ఉంటాము, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఒక రోల్ నుండి ఇంకో రోల్కి మూవ్ అవుతూ ఉంటాము. బ్రేక్ అనే వర్డ్ మనకి ఆల్మోస్ట్ ఉండదు, కానీ బాడీకి, మైండ్కి కొన్ని నిమిషాలు గ్యాప్ కావాలి. టేకింగ్ స్పేస్ ఈజ్ సెల్ఫ్ కేర్. ఇది పెద్ద హాలిడే కాదు, ఇది గంటలు ఒంటరిగా గడపడం కాదు, జస్ట్ 5 minutes డీప్ బ్రీత్ తీసుకోవడానికి, హార్ట్ రేట్ కామ్ అవ్వడానికి, ఆలోచన స్లో అవ్వడానికి. మనం కొంచెం పాజ్ తీసుకుంటే మన రియాక్షన్స్ కూడా కామ్ అవుతాయి. ఈ మీ టైంలో ఒక్కోసారి జస్ట్ అలా రిలాక్స్ అవుతాను, ఏదైనా బుక్ చదువుతాను, నా థాట్స్ రాస్తాను, ఈరోజు ఎలా గడిచింది, రేపటి గురించి చిన్న ప్లానింగ్. ఇలా షార్ట్ మీ టైం అంటే ఎస్కేప్ కాదు, రీఛార్జ్. కొన్ని నిమిషాలు మన కోసం మనం తీసుకుందాం, మళ్ళీ ఫ్రెష్గా మన వరల్డ్కి రిటర్న్ అవుదాం. పాలు పెరుగవ్వాలి అంటే ఎంత మంచి పాలైనా సరే కొంచెం తోడు కావాలి కదా. పెరుగు లేకుండా పాలు తోడుకోవు. అదేవిధంగా మన లైఫ్ కూడా, మనం ఎంత స్ట్రాంగ్ అయినా, ఎంత కేపబుల్ అయినా కొన్నిసార్లు కొంచెం తోడు అవసరం ఉంటుంది. హెల్ప్ అడగడం వీక్నెస్ కాదు, అది ప్రాసెస్. కానీ మనం చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు, ఏం చెప్తామని. కానీ నిజమేంటంటే
అందరూ గెస్ చేయలేరు, వాళ్ళకి తెలియకపోవచ్చు మన సిచ్యువేషన్ ఏంటో. కాబట్టి హెల్ప్ కావాలి అంటే అడగాలి. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఈజ్ సెల్ఫ్ కేర్. అది మన ఈగోని తగ్గించడం కాదు, మన బర్డెన్ని బ్యాలెన్స్ చేయడం. నేను కూడా ఇదివరకు హెల్ప్ అడగాలి అంటే చాలా అవాయిడ్ చేసేదాన్ని. బట్ రీసెంట్గా నేను కొంచెం అన్లర్న్ చేసుకొని ఇలా హెల్ప్ అడగడాన్ని అలవాటు చేసుకుంటున్నాను. అలా అని ప్రతిదానికి అడగాలని కాదు, మన సిచ్యువేషన్ బట్టి, అవసరాన్ని బట్టి, అవతలి పర్సన్ని బట్టి అడగాలి. సమ్ టైమ్స్ నో కూడా వస్తుంది, దాన్ని రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ కేర్ అంటే అన్నీ మనమే చేసుకోవడం కాదు, కొన్నిసార్లు నాకు హెల్ప్ కావాలి అని చెప్పడం. అండ్ ఇట్స్ స్లీపింగ్ టైం. ఆర్య ఎగ్జామ్స్ అయ్యాక చదువుతాడని చెప్పి నేను ఒక బుక్ వెతికి ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. డేవిడ్ వాలియమ్స్ రాసిన స్పేస్ బాయ్ అనే బుక్. అడ్వెంచరస్గా ఫన్నీగా ఉంది బుక్. కానీ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. బెడ్ టైమ్ స్టోరీ బుక్గా చదువుతున్నాము, కానీ ఈలోపే ఆగలేక ముందే చదివేస్తున్నాడు. బాగా నచ్చింది తనకి ఈ బుక్. ఆర్యకి బుక్స్ చదవడం అంటే యాజ్ ఆఫ్ నౌ అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. కానీ నేను తనకి ఏది నచ్చుతుందో అని వెతికి ట్రై చేస్తూ ఉంటాను కొన్ని బుక్స్ అలవాటు చేద్దాము అని. ఈ బుక్ మాత్రం ఫుల్గా వర్కౌట్ అయింది. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. ఇంకా అలా బెడ్ ఎక్కేసాము. సెల్ఫ్ కేర్ గురించి చాలా చెప్పాను, కానీ మన హెల్త్ కోసం నిద్ర, ఫుడ్, ఎక్సర్సైజ్ లాంటి బేసిక్స్ ఫాలో అవడం కూడా సెల్ఫ్ కేరే. ఇది నేను ఎప్పుడు రిమైండ్ చేస్తూనే ఉంటాను. వన్స్ అగైన్ ఇది రిమైండ్ చేస్తూ స్లోగా ఈ వీడియో ముగిస్తున్నాను. నేను బోర్డు మీద రాసిన కోట్ ఏంటి అంటే ఇది: ఐ యామ్ ది CEO ఆఫ్ మై హ్యాపీనెస్. ఇలా అనుకుంటే మనం మార్చలేని సిచ్యుయేషన్స్ని, మనుషుల్ని యాక్సెప్ట్ చేసి మన కంట్రోల్లో ఉన్న దాన్ని మార్చడానికి ఫోకస్ చేస్తాము. బ్లేమ్ చేయడం కాకుండా, కంప్లైంట్ చేయడం కాకుండా మన రెస్పాన్స్ని, మన మైండ్ సెట్ని చూస్ చేసుకుంటాము. అప్పుడే హ్యాపీనెస్ యాక్సిడెంటల్ కాదు, ఇంటెన్షనల్ అవుతుంది. మంచి ఆలోచన చూసే ముందు ఈ వీడియో ఎలా అనిపించింది, మీ థాట్స్ అండ్ వ్యూస్ కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మంచి ఆలోచన ఏంటి అంటే, మనల్ని మనం బాగా చూసుకుంటే మనం మంచిగా ఫీల్ అవుతాము, మంచిగా కనిపిస్తాము, మంచి మనుషులను, విషయాలను ఆకర్షిస్తాము. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.